నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సైకో 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 అని. అసలు సైకో పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం పార్టీ కాదా? గత 2 ఏళ్లలో సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? ఆనాడు ఎన్టీఆర్కి బట్టలు ఇప్పించి ఈనాడులో కార్టూన్లు వేయించిన సైకో మీరు కాదా? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడిన సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? అమిత్ షా మీద చెప్పులు వేయించిన సైకోలు మీరు కాదా? ఈరోజు పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు మీరు పొడిస్తే చిన్న ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచిన సైకోలు మీ కొడుకు కాదా అని అడుగుతున్నాను. మీలా జగన్ గారిని సైకో అని సిగ్గు లేకుండా మాట్లాడటం, మళ్ళీ మాట్లాడించడం మహానాడులో. ఎందుకంటే మీరు ప్రజలకు చేస్తామన్న సంక్షేమము అభివృద్ధి చేయలేదు, జగనన్న ఇస్తున్నవి ఇవ్వలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు కేఎన్ఆర్ గారిని జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి మీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేస్తుండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా కేసులు లేకుండా చేయటం, దీనికి పోలీసు వ్యవస్థని వాడుకుంటూ దేశంలోనే పోలీసు ర్యాంకింగ్ లో దిగజారిపోయింది. ఈరోజు హింసల్లో, దాడుల్లో, దోపిడీల్లో, అబద్ధపు ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఉందన్న విషయం అందరూ కూడా చెప్తున్నారు. సర్వేల్లోనే తెలుస్తుంది. ఇంకైనా సిగ్గు తెచ్చుకొని రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించండి అని కోరుకుంటున్నా. శ్రీశక్తి అని పేరు పెట్టుకోవడం కాదు, మనని కన్న మన తల్లికి గౌరవించినట్టే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళని గౌరవించి మహిళా సాధికారత దిశగా మీరు అడుగులు వెయ్యాలి. అవి వదిలేసి మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట, నువ్వేమో లింగులిట్టుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకడు గంటాడు. డబ్బున్న మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు 3-4 గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబిఎస్ తీసేస్తావు, ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులు ఉండవు, మాత్రలు ఉండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి?
కనీసం ఈ రోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతకాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేకపోతే ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫర్డ్ లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి. వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం, మీరేంటి అనేది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినని. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో 1 నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు